హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. తెలంగాణలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయంలో వేలు పెట్టి తెలంగాణలో అనవసరంగా విషయాల్లో జోక్యం చేసుకుని అనవసరంగా కెలుక్కున్నారా? ఇదే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణ నేతల నుంచి తెలంగాణలో పార్టీలకు అతీతంగా వస్తున్నటువంటి కౌంటర్ రియాక్షన్స్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. దీనికి సమాధానం ఏం చెప్పాలో తెలియక తలదించుకుంటున్న పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎదురైందని చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీటింగ్ పెట్టాలనుకున్నారు నవనిర్మాణ సభ పేరుతో. దీనిపై అభ్యంతరం తెలిపినటువంటి వివాదానికి దారి తీసే పరిస్థితులు ఉన్నాయనే కారణంతో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అనుమతికి నిరాకరించాయి. ఆయన హైకోర్టుని ఆశ్రయించినా సరే హైకోర్టులో కూడా చుక్కెదురైనటువంటి పరిస్థితి. దాంతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను చెప్పాలనుకున్నది చెప్పబోయేది అన్నీ క్లియర్గా చెప్పేసి వెళ్ళిపోయారు. అదే కన్ఫ్యూజన్, ఎక్కడ మొదలు పెట్టారో ఆయనకే తెలీదు, ఎక్కడ ఎండ్ చేశారో ఆయనకే తెలీదు, ఏం చెప్పదలుచుకున్నారో తెలీదు, ఏం చెప్పారో తెలీదు. అనవసరమైన వివాదాన్ని రాజేసి వెళ్ళిపోయారు. 12 ఏళ్ల క్రితం ఏ వివాదం కారణంగా అయితే రెండు రాష్ట్రాలు విడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందో అదే వివాదాన్ని, అదే ప్రాంతీయవాదాన్ని మరోసారి రెచ్చగొట్టి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అసలు రావడమే పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చేసినటువంటి ప్రతి వ్యాఖ్యపై కూడా దుమారం రేగుతుంది. ఒక్కొక్కటిగా దీన్ని మనం కనుక ఒకసారి విశ్లేషించుకుంటే అనవసరంగా తెలంగాణలో వేలు పెట్టి తెలంగాణ విషయాల్లో జోక్యం చేసుకుని కెలుక్కొని వివాదాన్ని పెంచి పెద్దది చేసుకున్నారా అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇది పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా ఒక షాకింగ్ పరిణామం అని చెప్పాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడాన్ని 100కి 100 పాళ్ళు తెలంగాణ నేతలు, అటు కాంగ్రెస్ నేతలు కానీ, పొన్నం ప్రభాకర్, అనిరుద్ రెడ్డి, అద్దంకి దయాకర్ వంటి నేతలే కానీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ వంటి నేతలు కావచ్చు, అందరూ తీవ్రంగా దీనిని తప్పుపడుతున్నారు. అవును, ఖచ్చితంగా తెలంగాణ మా అయ్య జాగీరే అంటున్నారు. తెలంగాణ ఖచ్చితంగా 4 కోట్ల ప్రజల అయ్య జాగీరే అంటున్నారు. దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్తారా? ఇప్పుడు తెలంగాణ మీ అయ్య జాగీర్ కాదు, మా అయ్య జాగీరే, ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజల అయ్య జాగీరే అని ఖచ్చితంగా బదులిస్తున్నారు తెలంగాణ నేతలు. నిజంగా కూడా అదే తెలంగాణ కోసం లేదా తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ అయ్యా, పవన్ కళ్యాణ్ తండ్రి ఇక్కడ ఏమైనా జాబ్ చేశారా? ఇక్కడ ఆయన పుట్టారా? లేదా తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ కుటుంబం కానీ, పవన్ కళ్యాణ్ సోదరులు కానీ ఏమైనా ఉద్యమంలో పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమం కోసం ఏదైనా త్యాగాలు చేశారా? ఇదే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఏ త్యాగాలు చేయనప్పుడు, మీ తండ్రి ఇక్కడ ఉద్యోగం చేయనప్పుడు, మీ తండ్రి ఇక్కడ నివాసం లేనప్పుడు, మీరు కేవలం సినిమా పరిశ్రమ కోసమే మీరు మద్రాసు నుంచి హైదరాబాద్కు సినీ పరిశ్రమ తరలి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయినప్పుడు, మీరు సినిమాల కోసమే మీరు ఇక్కడ ఉంటున్నప్పుడు తెలంగాణ మీ అయ్య జాగీరా అని ఎలా ప్రశ్నిస్తారు అనేది ఇప్పుడు తెలంగాణ నేతల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు తెలంగాణ మీ అయ్య జాగీరా అని ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే పొన్నం ప్రభాకర్ కానీ, కేటీఆర్ కానీ ఖచ్చితంగా బరాబర్ ఇది మా తెలంగాణ మా అయ్య జాగీరే, మా 4 కోట్ల ప్రజల అయ్య జాగీరే అంటున్నారు. దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్పాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాల్లో కెలుక్కున్నందుకు ప్రతిఫలం, మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓ పక్క తెలంగాణపై తనకు అవిభాజ్యమైన ప్రేమ ఉంది అని చెబుతూనే మరో పక్క తెలంగాణ మీ అయ్య జాగీరా అని ప్రశ్నించడం, అది ఎవరిని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రశ్న అంటూ ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు, తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ మేధావులు. అదే సమయంలో తెలంగాణలో పార్టీ నేను ఎప్పుడో 2014లో హైదరాబాద్ గడ్డపైనే తెలంగాణలో పార్టీ పెట్టాను. ఇన్నాళ్ళు ఊరుకోలేదు, ఇన్నాళ్ళు ఊరుకున్నాను, మాట్లాడలేదు. ఇప్పుడు ఇక ఊరుకునేది లేదు. 2029లో ఖచ్చితంగా తెలంగాణలో జనసేన ఉంటుంది. నేను ఊరూరా తిరుగుతా, ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తున్నారు. దీనికి కౌంటర్గా తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. వాస్తవానికి తెలంగాణలో జనసేన ఖాళీగా లేదు, కామ్గా లేదు. గతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో
పోటీ చేసి బోర్లా పడింది. 2023 ఎన్నికల్లో ఏకంగా 16 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్ సైతం రాని పరిస్థితి. మరి తెలంగాణలో ఇప్పుడు కొత్తగా మీరు పోటీ చేసేది ఏంటి అని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఇక గద్దర్ విషయం, గద్దర్తో తనకు చాలా సంబంధం ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి గద్దర్కు తనకు చాలా బంధం ఉంది. గద్దర్కు వెనకాల కాల్పులు జరిగినప్పుడు బుల్లెట్లు దిగాయి, నడవలేకపోతున్నాడు, బండి ఇప్పించమని గద్దర్ ఈయన జనసేన ఆఫీస్కి వచ్చి కోరారట. ఈయన 3 రోజుల్లో బండి కొనిచ్చారట. ఇది గద్దర్ చనిపోయిన తర్వాత గద్దర్ కుటుంబం గురించి, గద్దర్ గురించి అవమానించే విధంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. దీనికి ఇప్పుడు గద్దర్ కుటుంబం నుంచి గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండించింది. ఆమె తెలంగాణ వాదులు ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. నువ్వు సహాయం చేసావా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ సహాయం నిజంగానే చేస్తున్నా అది పైకి చెప్పుకుంటారా? ఒక వ్యక్తి మరణానంతరం ఆ కుటుంబాన్ని రచ్చగిడిచే విధంగా వ్యాఖ్యలు చేస్తావా అంటూ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఎంతైనా ఉంది. ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటే అన్ని అంశాలపై పవన్ కళ్యాణ్ ఏ అంశాలనైతే సంధిస్తూ దీని ఒక వివాదంగా, దీని ఒక టాపిక్ డైవర్షన్గా ఆంధ్ర రాజకీయాల్లో, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి కూటమి, ఆంధ్రాలో ఎదురవుతున్నటువంటి వివిధ పరిణామాలు, ఆంధ్ర రాజకీయాల నుంచి మీడియా దృష్టిని మళ్లించేందుకు పెద్ద ఎత్తున ఒక ప్రశ్నల పరంపరగా పవన్ కళ్యాణ్ సంధించినటువంటి ప్రశ్నలు ఇప్పుడు పవన్ కళ్యాణ్కే చిక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ సంధించినటువంటి ప్రతి ప్రశ్నకు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి కౌంటర్ రియాక్షన్కు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగిరా అనే విషయంపై మాత్రం పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. పోటీ ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత ఏ రాష్ట్రం, దేశంలో ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయవచ్చు. ఎవరు దీనికి అభ్యంతరం చెప్పరు. రాజ్యాంగం కూడా దీనికి లోబడే ఉంటుంది, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ ఇక్కడ తెలంగాణ భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం? 12 ఏళ్ల క్రితం ఏ ప్రత్యేకవాదం అయితే ఉందో ఆ ప్రత్యేకవాదం పేరిట మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నామని అడుగుతున్న ప్రశ్నలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ప్రాంతీయవాదం చాలా డేంజర్, ప్రాంతీయవాదం ఒక్కొక్క సందర్భంలో ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అనే ధోరణిలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రేపు పొద్దున జనగణమన బెంగాల్లో ఉంది కదా అంటూ తెలంగాణ వాదులు తెలంగాణ వాదమే ముఖ్యమని భావించి మేము పాడమని చెప్పే పరిస్థితి కూడా ఉంటుందని చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో సినిమా థియేటర్లో జనగణమన ఆలాపన చేసేటప్పుడు సినిమాల్లో ఎందుకు వీటిని ఆలాపిస్తున్నారు, సినిమా మూడ్లో ఉన్నప్పుడు దేశభక్తి ముసుగు వేసుకోవాలా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడిన మాటల్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆ వీడియోలో బయటికి తీసి వైరల్ చేస్తున్నారు. ఫోటోకో విధంగా, సందర్భానికి విధంగా మాట్లాడుతూ పబ్బం గడుపుకునే పవన్ కళ్యాణ్ మాటలు, పవన్ కళ్యాణ్ ప్రశ్నలు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇరుకున పెడుతున్నాయి. తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. తెలంగాణపై, తెలంగాణ ఇజంపై, తెలంగాణ ఉద్యమంపై, తెలంగాణకు సంబంధించినటువంటి నేతలపై, తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ విమర్శలన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అనవసరంగా ఈ విషయంలో వేలు పెట్టి కెలుక్కున్నానా అనే ఒక వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది.